దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 52, 53 వచనములు. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వాణ్ణి నడిపించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రజలు దేవుని నడిపింపులో నడిచేవారు కావాలి. ఆయన ఏ రీతిగా మనల్ని నడిపిస్తున్నాడో ఆ రీతిగా ఎప్పుడైతే ఆ మార్గంలో మనం నడుస్తామో అప్పుడు మనం ధన్యులమవుతాం. మనం చేరవలసిన గమ్యానికి క్షేమముగా సకాలమునకు మనం చేరుకోగలుగుతాం. దేవుని నడిపింపు కాకుండా మన ఇష్టానుసారమైన మార్గాల్లో మనం వెళ్తే మనం ధన్యులం కాలేమో, మనం చేరవలసిన గమ్యానికి క్షేమముగా చేరలేం. ఇశ్రాయేలు ప్రజలను ఆ అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వారు ఏమంటున్నారు? మేము మరలా ఐగుప్తునకు వెళ్ళిపోతాం, మేము ఈ అరణ్యంలో మరణించడం మేలు అని చెప్పేసి ఇశ్రాయేలీలు ఎంతో మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతో భయాందోళనకు గురైపోయి మేము మరణిస్తాం, మా భార్యలు మా పిల్లలు మరణిస్తారు, కొల్లపోదురు, అపాయకరమైన పరిస్థితులకు మేము గురైపోతాం అని చెప్పేసి ఇశ్రాయేలీలు చాలా భయాందోళనకు గురైపోయినారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీలను దేవుడు అలాంటి అపాయకరమైన పరిస్థితులకు గురి చేయడానికి ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించలా. వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం చేర్చడానికి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు, ఆ అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం ఆయన మార్గములో ఆయన అనుసరిస్తూ మనం ముందుకెళ్ళాలి తప్ప మరలా మనం వెనుక తట్టు చూచే వారం కాకూడదు. ఐగుప్తు అంటే అది లోక సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉంది. మరలా మనం లోకం తట్టు తిరిగిపోయే వారము, లోకానికి మనం గురైపోయేటువంటి వారము కాకూడదు. దేవుడు మనలను పాప బంధకాల నుంచి, ఐగుప్తు యొక్క భయంకరమైన పాప జీవితము నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించినాడు. కాబట్టి అలాంటి పాపం అనే దాసత్వానికి మరలా గురి అవటం అనేది, దాసత్వం అనే కాడి కింద చిక్కుకొని పోవటం అనేది ఇశ్రాయేలుకి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. నేడు అనేక మంది దేవుని ప్రజలు మరలా వెనుతట్టు చూసేవారుగా, మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకొని పోయేటువంటి వారుగా, మరలా లోకాశలకు, లోక సంబంధమైన వాటికి గురైపోవటానికి, లోక సంబంధమైన వాటిని ప్రేమించి ఆ లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ లోక సంబంధమైన వాటికి గురైపోయేటువంటి పరిస్థితికి నేడు దేవుని బిడ్డలు అలాంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము అలాంటి జీవితాన్ని ఎంత మాత్రం కూడా మనము జీవించే వారం కాకూడదు. అలాంటి జీవితాన్ని మనం కోరుకునే వారం కాకూడదు. మరలా వెనుతట్టు చూసేవారము, లోక సంబంధమైన వాటిని మనం కోరుకునేటువంటి వారం కాకూడదు. అలాగైనట్లయితే మరలా మనం దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొని పోయేటువంటి వారం కాగలుగుతాం. అందుకనే పౌలు గలతీ పత్రికలో అంటున్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును అద్భుతమైన రీతిగా ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలును విడిపించాడు. వారిని దేవుడు అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిని వాళ్ళకి ఇవ్వటానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి సస్యశ్యామలమైనటువంటి దేశాన్ని వారికి ఇచ్చుటకు దేవుడు వారిని విడిపించాడు. కాబట్టి దైవాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని ప్రజలు గుర్తించి దైవాన్ని ఆశ్రయించి దైవాన్ని అనుసరిస్తే దేవుని ప్రజలకు మేలు. అలా కాకుండా మరలా మనం వెనకటి జీవితాన్ని, వెనకటి పరిస్థితులను
మనం ఆలోచన చేస్తూ ఆపేక్షిస్తూ దైవానికి అవిధేయులమైతే, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మనం జీవించే వారమైతే మనం ధన్యులం కాలేం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనిస్తే సంఖ్యాకాండము 14:3-8 ఇశ్రాయేలు ఏమంటున్నారు ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ అరణ్యంలో మేమేలా చావలేదు. సంఖ్యాకాండము 14:3 ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెనో, మా భార్యలు మా పిల్లలు కొలపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనేది. మేము, మా భార్యలు మా పిల్లలు కొలపోదురు, మేము అపాయానికి గురైపోతాం అని చెప్పేసి ఇశ్రాయేలు ఎంతో భయాందోళనకు గురైపోయినారు, ఎంతో భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను అలాంటి పరిస్థితి గురి చేయడానికి నిన్ను ఐగుప్తు దేశం నుండి, ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి విడిపించలేదు గాని వారిని వాగ్దాన భూమిలో, వాగ్దాన దేశానికి వారిని చేర్చడానికి విడిపించారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క గొప్ప ప్రేమను, ఆయన సెలవిచ్చిన మాటలు, వాగ్దానపు వాక్కులు మనము నమ్మి ఆయన అనుసరించినట్లయితే మనము తప్పకుండా ఆ వాగ్దాన దేశమును మనం స్వతంత్రించుకునేటువంటి వారం కాగలుగుతాం. 8వ యెహోవా మన యందు ఆనందించినెల్లా ఆ దేశమును మనలను చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాల్లో తేనెలు ప్రవహించు దేశము. కాబట్టి దేవుడు యందు ఆనందించే వాడు కావాలి అంటే మరి నీ జీవితం దైవానికి ప్రియమైంది కావాలి. నీ జీవితాన్ని ఎప్పుడైతే దైవానికి అప్పగిస్తావో అప్పుడు నీ జీవితం ధన్యకరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన బైబిల్ గురించి మనం గమనిస్తే సామెతల గ్రంథము 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. కాబట్టి దేవుని నమ్ముకున్నాక మన ఇష్టానుసారమైన మార్గాల్లో కాకుండా దైవానికి మనం లోబడి విధేయులమైనట్లయితే, మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనకు అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన మనకు కీడు చేసేవాడు కాదు, ఆయన మనకు మేలు చేసేవాడు, ఆయన మనకు న్యాయం చేసేటువంటి వాడు. కాబట్టి మన జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన మనలను మన త్రోవలను సరిచేస్తాడు, సరళమైనటువంటి మంచి మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే బైబిల్ గురించి మనం గమనిస్తే కీర్తన గ్రంథము 25వ కీర్తనలో గమనిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేటువంటి వారు ధన్యులని, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవని కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా దేవుని త్రోవలు కృపాసత్యములతో కూడినటువంటివి. ఆయన నువ్వు నడిచే మార్గాన్ని మరి సరళం చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన నడిపించిన రీతిగా మనం ఆ మార్గములో, ఆయన నడిపిస్తున్న మార్గములో, ఆ సరళమైన మార్గములో మనం నడిచినట్లయితే మనము ధన్యులము కాగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. విన్న మాటలు గ్రహించి మీ నడిపింపులో బిడ్డలు మీ మార్గములో నడుస్తూ మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చేయి. ఆ మార్గములో నడిస్తే తప్పకుండా అయా తండ్రి నాయన ఆ మహిమ రాజ్యమును చేరుకునేటువంటి వారు కాగలుగుతారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ నడిపింపులో మిమ్మలను అనుసరిస్తూ నాయన మీ తట్టు చూస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారుగా, మీ మార్గములో నడుస్తూ ముందుకు నడిచేటువంటి వారుగా చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.